ఫ్రెండ్స్, రీసెంట్ గా కొన్ని మూవీస్ ఒకదానితో ఒకటి పోటీపడి రిలీజ్ అయ్యాయి, కానీ వాటిలో ఏవి కూడా హిట్ అవ్వలేవు. అయితే రాబోయే సమయంలో చాలా మూవీస్ ఒకదానితో ఒకటి ఢీ కొట్టబోతున్నాయి. ఈ మూవీస్ ఒకదానికి మించి ఇంకోటి ఉండబోతున్నాయి. అయితే ఈ వీడియోలో టాప్ 10 క్లాసెస్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అయితే మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఛానల్ కి కొత్తగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో ఉన్న మొదటి మూవీ విశ్వంభర మరియు రాజసాబ్. ఇవి రెండు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీస్. ఇందులో ఒకటి చిరంజీవి గారిది, మరొకటి ప్రభాస్ గారిది. ఇందులో విశ్వంభర మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని వశిష్ఠ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా స్టోరీని ఆయనే రాశారు. ఇందులో చిరంజీవి గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని యువి క్రియేషన్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుంది. ఈ మూవీని జనవరి 10, 2025లో చూడబోతున్నాం. అదే విధంగా ప్రభాస్ గారు నటిస్తున్న రాజసాబ్ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. మారుతి గారు ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ జనవరి 10, 2025లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ రెండు మూవీస్లలో ఏ మూవీ హిట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీస్ ఆమ్రాన్ వర్సెస్ ఓజీ. ఆమ్రాన్ మూవీ ఒక బయోగ్రాఫికల్ వార్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఇందులో శివకార్తికేయన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని రాజ్ కుమార్ గారు తీస్తున్నారు. ఈ మూవీ 150 కోట్లతో నిర్మించబడుతుంది. 27 సెప్టెంబర్ కి ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అదే రోజున పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇదే రోజు దేవర మూవీ రిలీజ్ అవుతుంది. ఓజీ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని సుజిత్ గారు తీస్తున్నారు. అలాగే శివకార్తికేయన్ గారు మంచి కంటెంట్ తో మూవీస్ తీస్తారు. కాబట్టి ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఓజీ వర్సెస్ ఆమ్రాన్ చూడడానికి మీలో ఎంతమంది ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతున్నారు? ఈ రెండు మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీస్ విడామూర్చి వర్సెస్ కంగువా. ఈ రెండు మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీస్. ఈ మూవీస్ యొక్క ట్రైలర్ అందరిని ఆకట్టుకున్నాయి. విడామూర్చి మూవీలో అజిత్ గారు హీరోగా నటిస్తున్నారు. అలాగే కంగువాలో సూర్య గారు హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు మూవీస్ కూడా 1 నవంబర్ 2024లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఈ రెండు మూవీస్ మధ్య క్లాసెస్ జరగబోతుంది. ఇందులో మీరు ఏ మూవీని చూస్తారు? ఈ రెండు మూవీస్ కంటెంట్ వేరు కాబట్టి ఇవి రెండు మంచి విజయాన్ని సాధిస్తాయి అనుకుంటున్నాను. అయితే మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీస్ దేవరా వర్సెస్ వెట్టియాన్. దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీని కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుండి టీజర్ ఇంకా 2 పాటలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. రెండో వైపు వెట్టియాన్ మూవీలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నటిస్తున్నారు. టీజీ జనార్దన్ గారు ఈ మూవీని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు మూవీస్ కూడా 27 సెప్టెంబర్ కి రిలీజ్ అవ్వబోతున్నాయి. వీళ్ళిద్దరు కూడా పెద్ద స్టార్స్ కాబట్టి ఈ మూవీస్ యొక్క రిజల్ట్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ రెండు మూవీలలో మీరు ఏ మూవీని చూస్తారు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ చేంజర్ ఇంకా కన్నప్ప మూవీస్ రాబోతున్నాయి. ఈ 3 మూవీస్ మధ్య క్లాస్ జరిగే అవకాశం ఉంది. అదే విధంగా డిసెంబర్ లో నితిన్ గారి రాబిన్ హుడ్, నాగ చైతన్య గారి తండేల్ మూవీస్ రాబోతున్నాయి. సంక్రాంతికి బాలకృష్ణ గారిది మరియు చిరంజీవి గారిది, అదే విధంగా వెంకటేష్ మరియు అనిల్ రావుపూడి గారిది మూవీస్ రాబోతున్నాయి. అయితే వీటి మధ్య క్లాసెస్ జరిగే అవకాశాలున్నాయి. అయితే వీటిలో మీరు ఏ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు? ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ అన్ని కూడా మంచి విజయాన్ని సాధించాలి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.